ఆ రోజు వేదాన్ నదిలో నైనా ప్రభువా నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నైనా ప్రభువా అయ్యా నైనా ఎప్పుడైతే నా ప్రభువా నీటి ద్వారా మునిగావో ప్రభువా ఆత్మ పామురుములో వచ్చి నైనా ప్రభువా నీ మీద నిలబడించండి, నీకు వందనాలు తండ్రి. అలాగే ఈ బిడ్డనైనా రక్షణ నైనా ప్రభువా బాప్తిస్మం ప్రభు తీసుకునే సమయంలో ఆత్మ పామురుమాలేనైనా ప్రభా ఈ బిడ్డనైనా ప్రభా ఈ బిడ్డ మీద ఆత్మ అభిషేకమనైనా ప్రభా నింపుతావని నమ్ముచున్నాను తండ్రి. అయా నూరంతలుగా ప్రభా ఇది కొద్ది రోజు ముచ్చట కాదు కానీ ప్రభా నీకు వందనాలు తండ్రి. బ్రతికినంత కాలమునైనా ప్రభా బిడ్డ నీ కోసం బ్రతికి నీ సాక్షిగా ఉండేటట్టు సహాయం చేయదండి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అనిల్ జ్ఞాపం చేసుకో తండ్రి, నీకు వందనాలయ్యా. చిన్న వయసు నుంచే నేను ప్రభా బిడ్డనైనా ప్రభు నీ సన్నిధిలో మెదుగుతున్నాడు తండ్రి. మరి ఈరోజు నీ బిడ్డగా సేకరించబడుతున్నాడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. బిడ్డను ఆశీర్వదించి అలాగే నాయన ప్రభా ఇక్కడ కోరిన అనిల్ కిషోర్ పాస్టర్ గారిని కూడా ఆశీర్వదించు నైనా ప్రభా. మరి ఆ బ్రదర్ని కూడా ఆశీర్వదించు నైనా తండ్రి. అలాగే నైనా అంజలి మేరీని అరుణ్ సాగర్ని నన్ను నీ కృపతో నైనా ప్రభా అభిషేకించిన ప్రభా ఈ బాప్తిస్మం విషయంలో ప్రభా నీ కృప ఉంచిన ప్రభా అది విజయవంతంగా జరిగేటట్టు సహాయం చేయి. ఈ చిన్న ప్రార్థన ఈ పరలోకం చేర్చుకొని ప్రతిఫలం దయచేసి నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి అడుగుకుంటున్నాను తండ్రి. మంచిది, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మానవుని యొక్క జన్మము తల్లి గర్భము నుంచి రాగా ఆ తదుపరి యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత పునర్జన్మ సంబంధమైన జ్ఞాన స్నానము అనగా బాప్తిస్మము ద్వారా మరి యొక్క జన్మ బిడ్డలకు ఇస్తున్నారు. ఈ దినము కుమారుడు తీసుకుంటున్నటువంటి బ్యాప్టిజము తల్లి గర్భంలో నుంచి వచ్చినది కొట్టివేయబడి ఇప్పుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యము వారసుడు లేరని నీవు నికోదేముతో చెప్పి ఉన్నావు ప్రవ్వా. ఇదిగో కుమారుడు బ్యాప్టిజం తీసుకుంటున్నాడు. నేను ఇస్తున్నాను కానీ నేను కాదు, నాలో నీ ఆత్మ ఉన్నది, నీ శక్తి ఉన్నది. మేము నీళ్ళల్లో ఇస్తున్నా కానీ నువ్వు ఆత్మ అభిషేకంతో నువ్వు ఇస్తున్నావు. నిన్న దినాన నీవు మాకు చెప్పినటువంటి ఆ పేరుని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు, సంతోషము అలాగే ఆశీర్వాదము వచ్చే విధంగా ఆ పేరు నువ్వు పెట్టావు ప్రభా. కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము ఈ ఆత్మ నీకు అప్పచెబుతూ ఉన్నాను. ఈ బిడ్డ నాయన జీవించే జీవిత కాలం అంతయు కూడా నాయన కాలేజీకి వెళ్ళి వచ్చి ఇంటి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండి చక్కటి నడిపింపులో బిడ్డ ఉండటానికి నీ సహాయం దయచేయండి అయా. నీ కృప చూపించండి, నీ దయ చూపించండి తండ్రి. మీ దేవుని ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. కుమారుడి పట్ల మీ కార్యాలు జరిగించండి, కుమారుడు పట్ల మేలు జరిగించండి అయా. మీ గొప్ప కార్యాలు అయా బిడ ఎడల మీరు జరిగించమని అయా, గొప్ప కార్యాలు బిడ ఎడల మీరు జరిగిస్తూ ముందుకు తీసుకువెళ్ళమని, నీ కృపలో బిడ్డలు నిలబెట్టమని తండ్రి. కుమారుడు ఇక నుంచి నీ బిడ్డగా నీ సాక్షిగా గొప్పగా చక్కగా నడవబట్టానికి నడిపించబట్టానికి అనేక మంది ఎదుట సాక్ష్యంగా బిడ్డను నించుకోమని నిలబెట్టమని నడిపించమని నీ కృపలో బిడ్డలను భద్రపరచుమని మీ దీవెన మీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించుమని ఘనత మహిమ ప్రభావాలన్నీ మీకు ఆలపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఓకేగా, ఫైనల్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. ఓకేగా, వాళ్ళు తీసుకున్న తర్వాత నువ్వు ఎదవేశాలు వేయకూడదు, పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఇప్పుడు వద్దులే అన్నా నేనేమన్ను, ఇంటికి తీసుకుపోతాను కాదు ఇంకో సంవత్సరం తర్వాత ఇస్తా, అంతేగాని ఇప్పుడు తీసుకొని మరలా అదిగా ఇదిగా ఉన్నావు అనుకో చెప్పులన్నీ కొట్టకొత్తని ఎడిపోతాయి చూడయ్యి. ఓకే ఓకే, అర్థమైందా? రైట్, ఓకే. తిరుగు లోపలికి రా, ఏం కాదురా. ప్రార్థన చేసుకో ఇప్పుడు. ఏంది మూర్చరో గిట్ట పెట్టుకో. ఇటు ఏదొచ్చా ఒరే నాకే రైట్. అరే మాత్రం ఫ్రీగా పట్టుకుంటులే, అర్థమవుతుందా? ముక్కు పట్టుకారా, ముక్కు పట్టుకండి.
నోట్రా నువ్వు సాయా అటు వచ్చి పట్టు లేపాలి చెయ్యి ఆ మనిషిని పట్టుకో అటు పట్టుకొని ముక్కు పట్టుకుంటాడు ఇది వాళ్ళ తర్వాత కింద పడని గబకలు లేపుకోండి జలగలే ఉన్నాయి జలగలు ఉండవులే చేపలు అవి కొడుతున్నాయి అంతే అయ్యా జస్ట్ ఫోల్డ్ చేస్తా ఫోల్డ్ పూర్తి మునగాలి మనోడు వెంటనే లేపేసి అది ఓకేనా ఇద్దరు కలిసి లేపండి తండ్రి తండ్రి, మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రభువా, బిడ్డ విషయంలో ప్రార్థన చేసి నీ చిత్త ప్రకారంగా బాప్తీసం ఇస్తూ ఉన్నాను. నీ చిత్త ప్రకారమే జరుగుతుంది. కుమారుడు ఇక నుంచి నీ కుమారుడు, నీ బిడ్డ తన నడవడికలో, తన పడకలో, తన సంతోషాల్లో నీవు ఉన్నావు. ఇంకా ఈ బిడ్డ ఏది చేయాలన్నా నీ ఆజ్ఞ లేకుండా ఏది చేయకూడదు. ఇక జాగ్రత్తగా బిడ్డ నీకు అప్పచెప్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఇప్పటి వరకు అనిల్గా పిలవబడుతున్నటువంటి ఈ అనిల్ ఇక్కడి నుంచి అనిల్ ఆషర్గా దేవుడు నామకరణం చేశాడు. అనిల్ ఆషర్ అనగా ఏంటి? సంతోషము, ఆనందము, తర్వాత ఆశీర్వాదము. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో ఏదన్నా కండు వేయలేదా? గుడ్డ గుడ్డ తెచ్చారా? ఆడుంది. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపామేడా, నీకు వందనాలు.